దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారు కదండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ఆయన మన బ్రతుకుల్లో చేసే ప్రతి విధమైన మేలులకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. హల్లెలూయా. పూర్ణ హృదయం. అర్హత లేనటువంటి మనలను దేవుడు ప్రేమించారు. ఏ యోగ్యత లేని మనలను దేవుడు హెచ్చించారు. కృప చూపే దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ప్రేమకు ఏమిచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఎంతటి శ్రమలోనైనా దేవుని తోడు నిన్ను విడిచిపెట్టదు. అందుకే ఇక్కడ ఆయన శాసనములను గైకొనుచు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలండి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో వింత కార్యాలు చేయబోతున్నారు. పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు కావాలి ఆయనకి అండి. పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవునిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించేవారిని ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించేవారినంట ఆస్తికర్తలుగా చేస్తారంటండి. ఈ లోక సంబంధమైన ఆస్తి కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆస్తి. ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించే వారు కొన్నిసార్లు శ్రమలే రావచ్చు. మనము చూస్తే లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, అతనికి ఈ లోకంలో ఏమీ లేదు. ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి అతన్ని నాకుతూ ఉండే. అలాంటి పరిస్థితుల్లో అతను దేవుని మీదే ఆధారపడి పూర్ణ హృదయంతో దేవుని ఆశ్రయించారు. పూర్ణ శక్తితో దేవునితో నడిచారు. కాబట్టి నిజంగా ఆయన ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకోవడానికి కొనుపోబడ్డారు. ఎంత అద్భుతం నిజంగా. మరి మన జీవితాల్లో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చారు. ఆయనకు మనం కృతజ్ఞులం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. శ్రమల వైపు చూడకూడదు. మనము జయ జీవితాన్ని పొందాలి. పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలంటే మనము అంతరాత్మలో దేవుని గురించిన భయభక్తులు కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేళ్లను ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం అర్పిస్తూ ఉండాలి. ఆయన గొప్ప చేయలు కనపరచాలి. ఆయన మన దేవుడు, మన సహాయకుడు, మన రక్షకుడు. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని బిడ్డ? పరిశీలన చేసుకో. నీవు ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళాలంటే నీవు ఆయన శాసనములను నీవు ఎల్లప్పుడూ ప్రేమించాలి. కాబట్టి ఆ విధంగా జీవిస్తే ప్రభు నిన్ను హెచ్చిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభు. నిజంగా మా బ్రతుకుల్లో అస్సలు మేము రక్షణకు అర్హులమే కాము. అటువంటిప్పుడు నువ్వు గొప్ప రక్షణ ఇచ్చావు. నీకు స్తుతి ప్రభు. పునరుద్ధానుడా నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు, సమస్త దేశాలని కాపాడండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. పరమంద ఆసీనుడా అయ్యా, బిడ్డలపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రభు. నీవు దీవులతో నింపు ప్రభు. రోగులైతే స్వస్థతి, అద్భుతాలు చేయి ప్రభు.